హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన రాజ్కి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా కావ్య రాజు ముందు బయట పెడుతుంది అప్పు. అయితే ఇక అది తెలుసుకొని కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది అప్పుతో. అవునక్క, నేను చెప్పేది నిజం. ఆ ఇన్స్పెక్టర్ ఆ అనామికతో చేతులు కలిపి నందగోపాల్ని అతనే చంపించాడు. నందగోపాల్ అయినా చనిపోలేదు, అనామిక దగ్గరే ఉన్నాడు అని అంటూ ఉంటుంది అప్పు. అది విని రాజైతే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ అయితే, ఎందుకన్నయ్య ఇన్ని రోజులు మీ మనసులోనే ఇంత అగ్నిపర్వతాన్ని దాచుకున్నారు? ఎలాగైనా సరే ఈసారితో ఆ అనామికకి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి, లేకపోతే మన కుటుంబాన్ని ఇలాగే నాశనం చేస్తుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు మళ్ళీ తప్పించుకుంటారు, కాబట్టి మనం ఒక ఐడియా మీద వెళ్దాం. ఐటీ అధికారుల కింద అక్కడికి వెళ్దాము, అప్పుడు వాళ్ళు తప్పించుకోలేరు అని అంటూ ఉంటాడు రాజ్. మా శ్రీవారు మంచి ప్లానే వేశారు అని కావ్య అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఐటీ అధికారులుగా మారు వేషాల్లో అనామిక ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అనామిక సామంత్ అయితే, మేమన్నీ కరెక్ట్గానే కడుతున్నాము, మా ఇల్లు సోదా చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య ముందే అప్పుకి కళ్యాణ్కి చెప్పి ఉంటుంది, మీరు వెళ్ళి డీజీపీని కలిసి లేకపోతే కమిషనర్తో కలిసి ఇక్కడికి రండి అని చెప్పి ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ డీజీపీని కలిసే పని మీద వెళ్తారు. తర్వాత రాజు కావ్య ఇద్దరూ కలిసి నందగోపాల్ని అయితే పట్టుకుంటారు. ఇక నందగోపాల్ని పట్టుకొని వారు వేసిన మారువేషాన్ని తీసేసేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక. అప్పుడే ఇక అనామిక అయితే, మీ ఇద్దరిని ఇక్కడి నుంచి అసలు బ్రతికి బయటికి వెళ్ళనిస్తేనే కదా అని అంటూ షూట్ చేయిస్తుంది. దాంతో ఇక కావ్యకి బుల్లెట్ తగులుతుంది. కావ్యని తీసుకొని రాజ్ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇంతలో అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా కమిషనర్ని తీసుకువచ్చి అనామికని, సామంత్ని, నందగోపాల్ని అరెస్ట్ చేయిస్తారు. తర్వాత ఇక రాజ్ అయితే హాస్పిటల్కి కావ్యని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే డాక్టర్ అయితే, మీ ఆవిడ ప్రెగ్నెంట్ కూడా, తను ఇప్పుడు కడుపుతో ఉంది అని నిజాన్ని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది రాజుకి. అది విని రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.